శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామాంజనేయ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఆతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. శ్రీరామాయణం వింటూ ఉన్నాము. సుందరాకాండలో 47వ సర్గం వరకు విన్నాము. వీరుడు హనుమంతుడు ఇంద్రుడి కుమారుడు వలె ఉన్న అక్షయ కుమారుణ్ణి జంబుమాలి ఇంకా ప్రహస్తుడు మొదలగు వారితో యుద్ధం చేసి వారిని అందరినీ చంపగా 47వ సర్గము సమాప్తమైంది. 48వ సర్గ ప్రారంభం. హనుమంతుడు అక్షకుమారుని చంపిన వార్తను విని రావణుడు దుఃఖమును పొంది మనసు నిగ్రహించుకుని దేవేంద్ర సమానుడు వీరాగ్రణి అయిన తన ఇంద్రజిత్తునకు ఆజ్ఞాపించాను. ఇంద్రజిత్ సురవర దివ్యమైన అస్త్రశస్త్రములను ప్రయోగించగల ధీరుడవు, ఇంద్రునితోనూ దేవతలతోనూ పోరాడగల సూర్యుడవు, బ్రహ్మను మెప్పించి బ్రహ్మాస్త్రమును పొందినవాడవు, సుతాగ్రేసర దేవేంద్రాది దేవతలను జయించి విశేష శక్తివంతమైన అస్త్రశస్త్రములను పొందినవు. యుద్ధమున దేవాసురులు ఎవరూ నీ అస్త్రశస్త్ర బలం ముందు నిలవలేకపోయినారు కదా. యుద్ధముందు నిన్ను జయించేవాడు ఈ 3 లోకములలో ఎవడో లేడు. నీవు బాహుబుద్ధి తపోబలుడవు, రక్షకుడవు, దేశకాలానుగుణంగా సమయస్ఫూర్తి కలిగి మెలగువు, తెలివైన వాడవు. యుద్ధమునందు నీకు అసాధ్యమంటూ ఏదీ లేదు. నీవు చేయ తలపెట్టిన కార్యములో అన్నయో జయముందును. నీ అస్త్రశస్త్ర పాఠవమును తెలియని వాడు ఎవడు ఈ 3 లోకములలోనూ లేడు. నీ తపోబలము యుద్ధమున, నీ శూరత్వము పరాక్రమము శక్తి పాఠవములు విస్తారముగా రంజిల్లును. కలవరము కలిగినప్పుడు నిన్నే స్మరించుచుందును. నీకు ఎప్పుడు జయమే కలుగును. కింకరులు అందరూ వీరులు, మంత్రి కుమారులు, 5గురు సేనానాయకులు, అశ్వగధ రథ సేనలన్నీ కూడా యుద్ధమున నాశనమైపోయినవి. ఇంకా భూతము గురించి చూడుము. ఇంద్రజిత్, ఇంకేమీ చెప్పుదును. నీ సోదరుడు అక్షకుమారుడు హతుడైపోగా ఇంకా సకల సమర్థుడవైన నీవు వీరుడవు నీవే అని తలంచెదను. దాక్షిణ్యుడా, బుద్ధిమంతుడా, వానర తేజమును, సామర్థ్యమును, శౌర్యమును నీ బుద్ధితో ఊహించి నీ బలమును లెక్కించుకుని నడుచుకును. తండ్రి, అస్త్రశస్త్ర విదాంబర, యుద్ధమంతా ఇక నీపైనే ఆధారపడి ఉన్నది. ఎవరో ఆక్షేపణ చేయని విధముగా ప్రవర్తించుము. 2 శక్తులు చూచుకుని పోరు సల్పము. ఎంతో తెలివితేటలతో ఇప్పుడు అంతా పరీక్షించుకుని ఏమి చేయవలయనో ఆలోచించుకుని ఏ ఆటంకము లేకుండా నీ ధనుశస్త్ర అస్త్రములతో సంహారము చేయుట ఆరంభించుము. చూడగా నిన్ను ఇలా పంపుట మంచిది కాదు, పంపుటకు ఊహించుట కూడా మంచిది కాదు. కానీ క్షత్రియ రాజధర్మము ప్రకారము ఇప్పుడు ఇలా చేయుట సమంజసమే. శత్రునాశకుడా, ఇంద్రజిత్ పుత్రక, యుద్ధరంగమున అస్త్రశస్త్రములు ప్రయోగించుట ఎంతో నైపుణ్యము కల నీకు విదితమే. నీకు విజయము తప్పదు. నీ ప్రతిభా పాఠవములు ప్రదర్శించము. రావణుని పలుకులన్నీ విని ఇంద్రజిత్తు ఆలోచించుకొని యుద్ధము చేయుటకు నిశ్చయించుకుని తండ్రి రావణ ప్రభువుకు నమ్రతతో ప్రదక్షిణము చేశాను. తన ఇష్ట సర్వజనులు సంస్థుతి చేయుచుండగా ఎంతో ఉత్సాహము పొంగి పొరలుచుండగా ఇంద్రజిత్తు కథన రంగమునకు బయలుదేరి వెళ్ళాను. పద్మపత్రముల వంటి కనుల కలవాడు తేజస్వి ఇంద్రజిత్తు పర్వదినముల యందు సముద్రుడు పొంగినట్లు ఎంతో ఉత్సాహంతో యుద్ధభూమికి బయలుదేరి వెళ్ళాను. ఇంద్రునితో సమానుడైన ఇంద్రజిత్తు వీరవరుడు అడ్డు లేకుండా మహావేగముతో పోవు 4 అశ్వములు కట్టబడిన రథమును యముని వలె ఎక్కి వెళ్ళాను. ధనువు, అస్త్రశస్త్రముల విద్యా నిపుణుడు, ఉత్తమ రథికుడు అయిన ఇంద్రజిత్తు రథమును ఎంతో ప్రీతితో ఎక్కి యుద్ధోత్సాహంతో హనుమంతుడున్న ప్రదేశమునకు వెడలను.
పెదప ఇంద్రజిత్తు ధనుష్టంకారము చేయగా దానిని వినిన హనుమంతుడు మనస్సులో పరమ సంతోషమును పొందెను. యుద్ధ ప్రవీణుడు ఇంద్రజిత్తు ధనువును వాడి అయిన బాణములను ధరించి వాయుపుత్ర హనుమపైకి యుద్ధమునకు వెడలను. అమితమైన ఉత్సాహముతో ఇంద్రజిత్తు ధనుష్పాణి అయి వెడలగా దిక్కులన్నయూ దుమ్ముతో మలినమై కనబడినవి. మృగములు రౌద్రముగా క్రూరముగా చిత్ర విచిత్రముగా అరచినవి. అలా వారిద్దరూ సంసిద్ధులకు చూడగా నాగులు యక్షులు జ్యోతిశ్చక్రమందు సంచరించుచు మునులు సిద్ధులు వచ్చి చేరిరి. ఆకాశమున తిరుగు పక్షులు సంతోషముతో ధ్వనులు చేశాను. వాయునందనుడు వేగముగా రథముపై వచ్చుచున్న ఇంద్రజిత్తును చూచి ఎంతో సంతోషమును పొంది లోకమంతా వినపడినట్లుగా చిత్రముగా పెద్ద శబ్దము చేశాను. ఇంద్రజిత్తు దివ్యరథమును ఎక్కి చిత్రమైన ధనుస్సు దాల్చి భూమి ఆకాశములు దద్దరిల్లినట్లుగా దశ దిశలో పిక్కటిల్లినట్టుగా పెద్ద ధ్వని వచ్చినట్లు ధనుస్సును చరచను. ఆసక్తివంతులు యుద్ధమంటే భయము లేని వారు పరస్పర విరోధులు హనుమ ఇంద్రజిత్తు ఇద్దరు వీరులు దేవేంద్ర రాక్షసేంద్రుల వలె యుద్ధరంగమున ఉన్నారు. విక్రమక్రముడు హనుమంతుడు తన దేహమును పెంచి మహారథుడు ఇంద్రజిత్తు చేయుచున్న బాణకోటిని వ్యర్థము చేయుచు ఆకాశమును తిరిగాను. శత్రు సంహారకుడు ఇంద్రజిత్తు అమితోత్సాహముతో తీక్షణమైన బంగారు పుంఖములు రెక్కలు కలిగిన వంపులు గల మొనల కల బాణములను యుద్ధతంత్రముగా హనుమపై ప్రయోగించను. అంతటా హనుమ రథధ్వనిని మృదంగముల భేరుల తప్పెట నాదములను నారి ఎక్కుపెట్టగా వచ్చిన ధ్వనిని విని ఉత్సాహవంతుడే ఆకాశమునకు ఎగిరాను. ఎట్టి పరిస్థితులలోనూ అనుమానము లేకుండా గురి తప్పకుండా ఇంద్రజిత్తు వేయుచున్న బాణములను తనను తాకకుండా వ్యర్థము చేయుచు హనుమ బాణముల మధ్య సంచరించాను. వాయుకుమారుడు హనుమ కొంతసేపు ఆ బాణములు తనను తాకకుండా తిరుగుచు కొంతసేపు ఆ బాణములకు ఎదురుగా రెండు చేతులు చాపుచూ నిలబడుచు ఆకాశమునకు ఎగిరాను. హనుమంతుని అందలి ముఖ్య లోపమును ఇంద్రజిత్తునందలి ముఖ్య లోపమును హనుమ కనిపెట్టలేకపోవచ్చు. ఒకరికి ఒకరు తీసిపోకుండా రణమున పోరాడిరి. తాను గురి తప్పకుండా వేసిన బాణములన్నీ గురి తప్పి వ్యర్థమవుతుండగా అజ్ఞాని అయి హనుమంతునిపై బాణములు వేయుచున్న మహావీరుడు ఇంద్రజిత్తు చింతాక్రాంతుడయ్యాను. హనుమంతుని మరి చంపుట సాధ్యము కాదని అప్పుడు ఇంద్రజిత్తు భావించి వెంటనే వాయుపుత్రుని పట్టుకొనిన లొంగునని నిర్ణయించుకొనను. అప్పుడు శస్త్రములతోనూ అస్త్రములతోనూ విధుడైన యశస్వి తేజస్వి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమును హనుమపై సంధించను. అస్త్రబల సంపన్నుడైన మహాబాహుడు ఇంద్రజిత్తు హనుమను చంపుట సాధ్యము కాదని తలచి బ్రహ్మాస్త్రమును ప్రయోగించి వారిని బంధించను. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు ఘనుడు హనుమ కదలలేక ఒక్కమారుగా నేలపై ఒరిగిపోయాను. ఘనులకైనా కష్టములు రాకుండానా హనుమంతుడు ఆ బ్రహ్మాస్త్రము శక్తి తెలిసినవాడై బ్రహ్మాస్త్ర ప్రాభవమున చలనము లేనివాడై బ్రహ్మ అనుగ్రహము పొందుటకు బ్రహ్మను మనసులో తలచుకొనను. ఇంద్రజిత్తు మంత్రమును పఠించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించగా చేతలుడుగిన హనుమ తనకు పూర్వము బ్రహ్మదేవుడు ఇచ్చిన వరమును జ్ఞప్తికి తెచ్చుకొనను. దివ్య బ్రహ్మాస్త్ర బంధము విడిపించుకున్న శక్తి నాకు లేదని తలచి అస్త్రమును ప్రయోగించినాడు. దాని ప్రభావమునకు కట్టుబడుటే ధర్మమని తలచి హనుమ బద్ధుడయ్యుండ నిశ్చయించుకొనను. హనుమంతుడు బ్రహ్మాస్త్ర మహిమను బ్రహ్మ తనకు ఇచ్చిన వరమును మొదలో తలుచుకుని తన సామర్థ్యము తెలిసి కూడా బ్రహ్మయందు భక్తితో బ్రహ్మాస్త్రమునకు బద్ధుడై నిలిచియుండెను. నన్ను బ్రహ్మదేవుడు దేవేంద్రుడు వాయుదేవుడు రక్షించుతుండగా బ్రహ్మాస్త్రము నన్ను బంధించలేదు. కొంచెము కూడా బాధ కలగదు, భయము అసలు లేదు. ఈ ఒక విధముగా ఇది మంచిదే. రాక్షసులు నన్ను పట్టుకుని రావణాసురుని సన్నిధికి తీసుకుని పోవుదురు. అప్పుడు రావణునితో మాట్లాడదను, నన్ను రాక్షసులు పట్టుకుందురుగాక. శత్రునాశకుడు కార్యము సాధించుటలో ప్రతిభ కలవాడు అయిన హనుమ తన తక్షణ కర్తవ్యము గురించి నిర్ణయించుకుని చేష్టలుడిగి నేల మీద పొరలాడుచు పెద్దగా గోల చేశాను. అంతటా రాక్షసుల శత్రునాశకుడు హనుమంతుని కదలనీయకుండా తాళ్లతోనూ చెట్ల నారలతోనూ వస్త్రములతోనూ చాలా గట్టిగా కట్టివేశారు. తాను ఆ విధముగా బంధింపబడుట తనకు ఇష్టము కాకున్నను రావణాసురుని చూచుటకు నిశ్చయించుకొని అలా ఒప్పుకొనవలసి వచ్చినది.
ఆ విధముగా నారచీరలతో హనుమంతుని బంధించగా బ్రహ్మాస్త్రము తన శక్తిని కోల్పోయినది. ఒక అస్త్రము చేత బంధించి ఉండగా ఇంకొక దానిచే బంధించిన మొదటి అస్త్రము శక్తిని కోల్పోవును. వీరుడు హనుమను నారచీరలతో బంధించగానే బ్రహ్మాస్త్రము తన మహిమను కోల్పోయినదని ఇంద్రజిత్తు గుర్తించి ఏమి చేయవలయనో తోచగా చింతించాను. అయ్యో, ఎంత పని జరిగినది! మంత్రమహిమ ఆలోచించకుండా చేసినందున అంతా వ్యర్థమైనది. మరలా అస్త్రమును ప్రయోగించడం సాధ్యము కాదని ఇంద్రజిత్తు సందేహంలో పడెను. అస్త్రముతో బంధింపబడిన హనుమంతుడు తనను రాక్షసులు లాగని పోవచుండగా తాను బంధము నుండి విడివడినట్లు తెలియనీయకుండా అస్త్రమునకు బంధింపబడి ఉన్నట్లే ప్రవర్తించాను. తరువాత క్రూర రాక్షసులు వాయునందనుడు హనుమను పిడికిళ్లతో రాళ్లతో కొట్టుచుండగా వేగముగా రావణుని కొలువునకు లాగికొని పోయారు. తరువాత బ్రహ్మాస్త్రముచే బంధింపబడి తాళ్లచే బంధింపబడగా బంధము విడిపోయి ఉన్నను హనుమను ఇంద్రజిత్తు అజ్ఞానులైన తన తండ్రి రావణునకు ఇతర రాక్షసులందరిలోకి చూపించాను. మన యొక్క అశేష వీరులను సంహరించిన మదగజము ఇదియే, శీఘ్రము చూడండి అని రాక్షస ప్రభు రావణునకు రాక్షసులు విన్నవించరు. రావణుని ఎదుటనున్న వానరుని చూచి ప్రకాశించుచున్న ఇతడెవరో, ఏమి పని మీద వచ్చినాడో, ఎక్కడి వాడో, ఎవరు ఆశ్రయం ఇచ్చినారో అని సభలో రాక్షసులు ఒకరితోనొకరు అనుకొనసాగారు. పిదప కొందరు మదమెక్కిన రాక్షసులు మతి చలించి కోపిష్ఠులే సందేహించగా ఈతనిని చంపండి, కాల్చివేయండి, భక్షించండి అని ప్రలాపనలు ప్రేరిది. ధైర్యవంతుడైన హనుమ కొంచెము ఎదరగపోయి రత్నభూషితమై ప్రకాశించుతున్న రావణ ప్రభువును, రావణ మందిరమును, అతని పాదముల సమీపమునున్న వృద్ధ మంత్రులను చూచెను. మహాతేజస్వి అయిన రావణుడు వికృత రూపములతోనున్న రాక్షసులచే లాగబడుచున్న అమిత పరాక్రమవంతుడైన వానరోత్తముని హనుమను చూచెను. హనుమ కూడా ఆ రాక్షస సభయందు అమిత తేజముతో సూర్యుని వలె ప్రకాశించుచున్న రావణ ప్రభువును చూచెను. పిమ్మట హనుమను చూచిన క్రోధముతో కన్నులు ఎర్రనైన రావణుడు మదముతో కన్నులు దిప్పుచు వీడిని కొల్ల శీల గుణములు వివరములు తెలుసుకున్నామని మంత్రులతో పలికాను. వానరా, నీవు వచ్చిన పని ఏమిటయ్యా? నిన్ను ఎవరు పంపినారు? చెప్పుమని మంత్రులు ప్రశ్నించగా తాను వానర ప్రభువు సుగ్రీవుని దూతనని ధైర్యముగా హనుమ పలికెను. 48వ సర్గము సమాప్తము. 49వ సర్గము ప్రారంభము. అహంకారముతో రావణుడు తనను అలా బంధించిన మహావీర విక్రముడు హనుమ కోపముచే ఎర్రబడిన కన్నులతో సామాన్యుని వలె నిలబడి కామాంధుడు రావణుని సభను చూడసాగాను. కాంతిమంతుడు కుండలములు మొదలగు ఆభరణములు ధరించిన వాడు, రత్న కిరీటముతో ప్రకాశించుతున్న రజోగుణముతోనున్నవాడు అయిన దానవ చక్రవర్తిని సభలో చూచాను. రావణుడు సానబట్టిన జాతి వజ్రములతో వెలుగుచున్నవాడు, అమూల్యమైన మణిమాణిక్యములతో మొసలుచున్నవాడు, బంగారు భూషణములు అలంకరించుకున్నవాడు, మిక్కిలి ప్రశస్తమైన పట్టు వస్త్రములను ధరించినవాడు, కస్తూరి ఎర్రచందనము మొదలగు పూతలు శరీరమున పూసుకునినవాడు, తేజోమయుడు, ఎర్రని కండ్లతో వేలాడుచున్న పెదవులతో 10 తలలతో చిత్రమైన రూపముతో నానా మృగములతో మందర పర్వతం వలెనున్న రావణుని హనుమ చూచెను. ముక్తాహార వక్షస్థల శోభితుడు, పూర్ణచంద్రుని వలె ప్రకాశించు ముఖము, నల్లని కాటుక పర్వతము వంటి శరీరము, ఉదయించుచున్న సూర్యునితో కూడిన మేఘము వలె ఉప్పుచున్న దశకంఠుని చూచెను. భుజకీర్తులు, దండకడియములు అలంకరించుకుని బలిష్టమైన బాహువులకు ఉత్తమమైన చందనములు అలదుకునియుండి 5 తలల సర్పము వలె రంజిల్లుచున్న రావణుని చూచెను. రత్నములచే మణులచే పదకబడి చిత్రముగా స్ఫటికములతో చేయబడిన సింహాసనమున కూర్చున్న రాక్షస ప్రభు రావణుని వానరసత్తముడు హనుమ ఆశ్చర్యముతో చూచెను. అందముగా అలంకరించుకున్న సుందరీమణులు రావణుని చేరి చామరములతో వీచుచు భక్తితో సేవించుచుండరి. ప్రహస్తుడు, నికుంభుడు, మహాపార్శ్వుడు, మంత్రివర్యులు, శ్రేష్ఠులైన దైత్యులు చుట్టూ చేరియుండగా
4 సముద్రములచే ఆవరింపబడిన భూమి వలె శోభిల్లుచున్న రావణుని చూచెను. తన మంత్రులతోనూ జ్ఞానులైన వారితోనూ ఇతర రాక్షసులతోనూ సభ చేసి ఉన్న రావణుడు దేవతలతో దేవతలతో సభ తీర్చి ఉన్న దేవేంద్రుని వలె శోభిల్లుచుండెను. ఉన్నతమైన సింహాసనమున కూర్చుండి పర్వత కూటముపై నీటితో నిండిన మేఘము వలె ప్రకాశించుతున్న రావణుని చూచెను. ఒకవైపు తనను బలవంతులైన రాక్షసులు ఎంతగానో బాధపెట్టుచున్నను రావణుని తేజస్సు చూచి హనుమ విస్తృతముగా ఆలోచించసాగాను. ఆహా, ఏమా రావణుని రూపసంపద, ఏమి ధైర్యము, ఏమి దేహకాంతి, మంచి లక్షణములతో కూడిన ఈ ఏమా రూపము అనుచు హనుమంతుడు ఎంతో ఆశ్చర్యపోయాను. అధర్మ మార్గమున ప్రవర్తించకుండిన ఎడల ఈ రాక్షస ప్రభువు దశకంఠుడు దేవలోక ప్రభువు కాకుండునా అని హనుమ తలచెను. రావణుడు సంకోచము లేకుండా చేయుచున్న ఘోర క్రూర దుష్ట కార్యములకు దేవతలు, దైత్యులు, మానవులు అన్ని లోకములు భయము చెందుచున్నవి కదా. రావణునకు కోపము వచ్చినచో లోకములన్నింటినీ సముద్రములో ముంచివేయగల ధీరుడు అని రావణుని చూచిన హనుమ ఆలోచనను చేశాను. 49వ సర్గము సమాప్తము. 50వ సర్గము ప్రారంభము. లోకములన్నింటినీ ఏర్పరిచిన గొప్ప బాహువులు గల కుటిల రావణుడు, లోకములన్నింటినీ ఏడ్పించిన గొప్ప బాహువులు గల కుటిల రావణుడు తన ఎదుట నిలబడి ఉన్న కాంతివంతుడైన వానరుని చూచి తన మనసులో పరిపరి విధముల ఆలోచించసాగాను. పూర్వము నేను గర్విష్ఠినై కైలాస పర్వతమును ఎత్తు వేళ ఎవరి చేత శపింపబడినానో ఆ నందీశ్వరుడే ఈ వానర రూపమున వచ్చినాడేమో, లేదా బాణాసురుడేమో అని తలచను. అప్పుడు రావణుడు కాషాయ ఎరుపు రంగు కన్నులు కలవాడే ఆలోచించి మంత్రివర్యుడు ప్రహస్తనుతో సంక్షిప్తముగా ఇట్లు పలికెను. ప్రహస్త, ఈ దుర్మార్గుడు ఎక్కడి నుండి ఇచ్చటకు వచ్చినాడో, ఎక్కడకు వచ్చుటకు గల కారణమేమిటో, వనమును పాడు చేసి రాక్షసులను భయపెట్ట కారణమేమిటో అన్నీ సరిగా కనుగొనము. ఎవరిని ప్రవేశింపశక్యము కానిది నా లంక, అట్టిది ఏ ప్రయోజనమును ఆశించి వచ్చినాడో, యుద్ధము ఎందుకు చేసినాడో అవన్నీ ఈ దుర్మార్గుని అడుగుము. అంతటా రావణుని మాటలను ఆలకించిన ప్రహస్తుడు, వానరా ఊరడిల్లుము, నీకు క్షేమమగును, భయపడవలసిన పని లేదు, నేను అడిగిన వాటికి సరిగా సమాధానము చెప్పుము అని అనెను. వానరా, నిన్ను ఇంద్రుడు పంపగా లంకకు వచ్చినావా, నిజమును చెప్పుము, భయము చెందవలసిన పని లేదు, నిన్ను దయతో వదిలివేయుదుము. ఒకవేళ గూఢచారిగా లంకకు వచ్చినావా, నిన్ను కుబేరుడు పంపినాడా, యముడు పంపినాడా, వరుణుడు పంపినాడా, లేక విష్ణువు జయము కోరుచు నిన్ను దూతగా పంపినాడా చెప్పుము. నీవు ఈ వానర రూపమున ఉన్నావు, కానీ ఈ తేజస్సు వానరులకు ఏమాత్రము ఉండదు. నీ నిజమైన విషయము యావత్తు యథార్థము చెప్పుము, నిన్ను విడిచిపెట్టదము. అసత్యము పలికిన బతుకుట ఎన్నది కళ, ఎవరు పంపకుండానే వచ్చినావా చెప్పుము. రావణుని మందిరము ప్రవేశించుటకు కారణమేమి, నిజము చెప్పుము. ప్రహస్తుని మాటలను ఆలకించిన హనుమ రావణునితో ఇట్లు పలికెను. నేను ఇంద్రుడను కాను, యముడను కాను, వరుణుడను అసలే కాను, విష్ణువు కుబేరుడు పంపగా రాలేదు. నాది అసలైన వానరజాతి, నేను పూర్తిగా వానరునినే. మీ లంకానగరము చక్కగా చూచుటకు వచ్చినాను. దైత్యరాజా, నీ దర్శన భాగ్యము అంత సులభముగా లభించదని తలచి నేను నీ సుందర ఉద్యానవనమును నాశనము చేసినాను, అంతే, నన్ను నమ్ము. రావణ, అప్పుడు బలవంతులైన రాక్షసులు అందరూ నాపైకి యుద్ధము చేయుటకు వచ్చినారు. అంతటా నన్ను నేను రక్షించుకొనుటకు అలా చేసేదనయ్యా, తెలుసుకొను. దేవతలైనా రాక్షసులైనా నన్ను అస్త్రపాశములతో బంధనము చేయుట అసాధ్యము. నాకు ఆ వరము బ్రహ్మదేవుడు ఇచ్చినాడు, ఇదంతా సత్యము. రావణ, నిన్ను చూడవలనని కోరికతో వచ్చి పాశబంధనమునకు ఇష్టపడియే లొంగిపోయినాను. కానీ తాళ్లతో కట్టగానే బ్రహ్మాస్త్ర మహిమ పోయినది. నేను ఒక రాజకార్యముపై నీ వద్దకు వచ్చినాను. రావణ,
చల్లగా వచ్చి ముంత దాచనేలా నేను రామప్రభువు దూతగా వచ్చినాను. నేను అంతా దాచకుండా చెప్పెదను. నా హితోక్తులు వినుము. నీవు సమ్మతించిన నీకు మేలగును. 50వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీరామార్పణమస్తు.